మాట్లాడుతూ ఉన్నారు. అది మిస్ అయిందని చెప్పి కూడా హరిత గారు ఒక వాయిస్ లాగా అంటే నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. మరి మీరు దాని తర్వాత మీలో ఉన్న హ్యూమర్ ఎందుకు బయటకు తీయట్లేదు, లేకపోతే తీసినా కూడా ఎందుకు వేస్ట్, మళ్ళీ నేను మాస్క్ వేస్తున్నాను లేకపోతే దేనికో నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి మీరు మళ్ళీ నామినేషన్స్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అని చెప్పి మీరు మొత్తాన్ని పెట్టకూడదు? నేను క్లియర్గా చెప్తాను. అగ్ని పరీక్ష కూడా చూస్తుంటే నాకు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ రిలేషన్స్ చేసుకుంటే ఆల్రెడీ నేను ఒక డిప్రెషన్ ఆ స్టేజ్లోనే నా స్వతహాగా నా మనస్తత్వంగా నా స్వభావం కూడా అంతే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉన్నారు హాయ్ అని చక్కగా మాట్లాడతా, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మాత్రం ఆ మనిషి అంటారు సో ఫౌండేషన్ సరే లేకపోతే అన్ని కూలిపోతాయి కదా ఫ్లైఓవర్ లాగా రిలేషన్స్ అని అంతే. అరే నమ్మి మోసపోయాననే మాట అంటాం ఇష్టం లేదు కాబట్టి లైఫ్ చూశాను కాబట్టి ఏ రిలేషన్ అయినా నా ఫౌండేషన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. హరిత గారితో నాకు ఇవాళ రోజు 20 సంవత్సరాల పరిచయం, 15 సంవత్సరాలు మా వైవాహిక జీవితం, అర్థమైంది మ్యారీడ్ లైఫ్. ఓకే, ఆమెను నేను 2-3 సంవత్సరాలు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత షీఈస్ మై సోల్మేట్ అన్న తర్వాత చేయి పట్టుకుని అప్పటివరకు చేయి పట్టుకోవాలా. సో కాబట్టి అందుకే మా రిలేషన్ ఇంత బలంగా దృఢంగా ఎన్ని సంవత్సరాలైనా ఉన్నాము మేము అలాగా. సో అలాగే ఫ్రెండ్షిప్స్లో కూడా అలాగే స్ట్రాంగ్గా నమ్ముతా అలాగే ఉన్నాను. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ మేడం అటు మాట్లాడుకున్నానండి, దానితో మాట్లాడి మీరు అటు డబ్బులు చెప్పుకుంటున్నారు. మీరు అడుగుతారు కానీ వినరు. ఓకే లేదా ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఇప్పుడు మీరు హ్యూమర్ అన్నారు కదా, సో అలాంటి మనిషిని నేను అగ్ని పరీక్షలో కూడా సింగిల్గా సోలోగా డిఫరెంట్గా ఉండేవాడిని. ఎందుకంటే నేను రిలేషన్స్ ఫామ్ చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది రోల్ ప్లే చేయడం మొదలు పెడుతుంది, ఇది రోల్ ప్లే చేయదు. ఆటోమేటిక్గా క్లారిటీ మిస్ అయిపోతాను, ఎమోషన్స్కి గురైపోయి మొహం మీద రాంగ్ అని చెప్పలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో అలా ఉండకూడదని చెప్పి నేను దూరంగానే ఉన్నా. సో మనుషుల్ని తెలుసుకోకుండా ముందుగానే రిలేషన్స్ ఫ్రెండ్షిప్ చేసుకోగలదు అగ్ని పరీక్ష కూడా. షో లాస్ట్కి వచ్చేప్పుడే చూస్తారు నవ్వుతూ మీరు చూసి ఉండొచ్చు అగ్ని పరీక్షలో. సో దాని తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్లో మీరు చూస్తే ఓపెన్ అప్ అయిపోయి నవ్వుతూ మాట్లాడుతూ చేసిన ప్రాసెస్లో నవ్వుతూ మాట్లాడితే అదే చెప్పాను కదా, నవ్వులు పాలు చేద్దాం ట్రై చేస్తారు. నాకు పాలే ఇష్టం లేదు, నవ్వులు పాలు అవటం నేను ఎందుకు ఒప్పుకుంటాను. సో కాబట్టి వెరీ క్లియర్. సో మీరు అలా ఇప్పుడు హ్యూమర్ నేను రెండే, హ్యూమర్ ఆర్ హ్యామర్. థార్ హ్యామర్ ఏదైనా కూడా లైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హ్యూమర్ వాడినప్పుడు మాత్రం ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది నా పదజాలం. కానీ అక్కడ హ్యూమర్ ఎందుకు వాడలేకపోయానంటే ఆ హ్యూమర్ ప్రాసెస్లో మేము ఒక చిన్న స్కిట్ చేస్తున్నాం. అసలు నేను లైఫ్లో ఫస్ట్ టైం, మీరు నమ్ముతారు లేదో, స్కిట్ అనేది చేయటం. మన శ్రీజ గారు వీళ్ళందరూ కలిపి మేము ఒక స్కిట్ చేస్తున్నాము, నా కూతురులాగా ఏదో స్కిట్ ప్లే చేస్తున్నాము. సెకండ్ డే వీళ్ళందరూ మన రీతు దొంగచాటుగా తొంటరి పిల్లల లోపల రావడానికి ప్రయత్నం చేయటం, ఆ పక్క నుంచి అంత మైండ్లో చాలా నడుస్తుంది. యూనో మల్టీ టాస్కింగ్. ఈ ఇమాన్యుల్ అక్కడి నుంచి తొంగి చూస్తే ఏదో మాట్లాడుతున్నారు, నాకు రిజిస్టర్ అవ్వాలా. ఆయన అప్పుడే నన్ను గుండంకులు అన్నారట. నిజంగా నాకు అప్పుడే రిజిస్టర్ అయితే అప్పుడే చెప్పండి బ్రదర్ ప్లీజ్ లిమిట్లో ఉండండి అని చెప్పేసేవాడిని. నాకు రిజిస్టర్ అవ్వాలా, అది అయిపోయింది. దాని తర్వాత ఫుడ్ తినేటప్పుడు మీరు నోటీస్ చేస్తే నిజంగా నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎంతో కుండబద్దలు కొట్టి మాట్లాడతాను, పాట్ బ్రేకర్గా, అంతే ఎమోషనల్ సైడ్. కరెక్ట్గా చెప్పాలంటే పనసకాయలు అంటుంది, బయటగా రగ్గడ్గా రఫ్గా ఉంటా, ఎవరికి నచ్చను, లోపల ఎనోయింగ్గా గమ్మీగా స్టిక్కీగా ఉంటా, తర్వాత లేయర్స్ ఉంటాయి. ఆ స్వీట్నెస్ అనేది లోపలికి వెళ్తాయి, కానీ నేను ఏంటో అనేది మీకు తెలియదు, దానికి కొంచెం టైం పడుతుంది. సేమ్ అలాగే నేను ఇమాన్యుల్ నా మాట అన్నారని నాకు విషయం తెలియదు కాబట్టి లంచ్ కరెక్ట్గా తింటున్నాను. మీకు తెలుసు లేదా, రెండో రోజు నాకు సహజంగా నేను 1 మీల్ తినాలనుకున్నాను, కొంచెం రైస్ను ఈసారి 2 పీసెస్ ఉంటే పెట్టండి తనుజ గారిని అడిగా. సరే ఈ లోపల వేరే వాళ్ళు ఆలు తింటారు, నేను అడగగానే నేను చూడాలి కదా ఫుడ్ ఎంత ఉందో లేదో తెలియాలి కదా, అది కూడా చూడాలి వెనకోళ్ళకి ఉందో లేదా అని. చూస్తుంటే ఈ పాపం తనుజ గారు కొంచెం ఓర్పు సహనం తక్కువ ఉండటం వల్ల ఆమె పాపం చికాకుగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే మీకు కావాల్సిన పెట్టుకు తినేసేచ్చు కదా, ఆ సిద్ధాంతం ఉండే చాలా బాగుండేది. కానీ నేను వెనకోళ్ళ కడుపులు ఉందా లేదా అని ఆలోచించే పాపం ఆయన నచ్చలేదని చికాకుగా ఫీల్ అయ్యారు. మీరు నమ్ముతారు లేదో 2 పీసులు వదిలేసి 1 పీస్ కూడా తినలా. ఎందుకంటే ఇమాన్యుల్ కావాలని అన్నారు, సంజన కావాలన్నారు, వాళ్ళకి వదిలేసేసి నేను పన్నీర్ వేసుకున్నా, తింటున్నాము. పన్నీర్ తర్వాత కన్నీర్కి దారి తీసింది. నెక్స్ట్ బ్రాస్ వాడుతున్నాను అనుకోవద్దు, కానీ అది వాస్తవం. ఎందుకంటే బిగ్ బాస్ ఏమన్నారంటే మీరు ఎవరి కాలు ఫుడ్ తింటాం ఆపేసేసి మీ హౌసెస్లోకి వెళ్ళమన్నాను, కానీ నోటికాడ కూడు లాక్కున్నారు అనే ఒక విషయం నాకు చాలా బాధ కలిగించింది. మీరు ఎందుకంటే నేను బయట గొప్పగా చెప్పట్లా, అది నా స్వభావం, వ్యక్తిత్వం. ఎంత కోపం మొహం మీద ఉంటుందో కానీ నా లోపల సున్నితత్వం, హృదయమాన కూడా ఉంటాడు కాబట్టి ఫుడ్ నోటికాడ కూడు లాక్కున్నానన్న విషయం చాలా బాధ కలిగించింది, కోపం వచ్చింది, భావోద్వేగానికి గురయ్యాను, తలపునీళ్ళు వచ్చినాయి. అది చాలామంది ఫేక్ స్క్రిప్టెడ్ అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు నేను ఏం చేయలేను, నా లోపల తొంగి చూసి దూరి మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. సో అలా ఉన్న నేను అలా జరిగిన తర్వాత మాకు సడన్గా ఫుడ్ పెట్టడం జరిగింది. నేను డేర్ చేసి బయటకు వెళ్ళి నేను ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళా. నేను రిస్క్ తీసుకున్నా, ఏమైతే నన్ను బయటకు పంపించేస్తాను. బిగ్ బాస్ని ఛాలెంజ్ చేశాను, నేను పెడతానని. ఏదైతే ఏమవుతుంది, ముక్కు పూసుకుంటే పోయే ప్రాణం, దీనికి ఎందుకు వరి అవుతాను అంటే బంధాలు ఉన్నాయి కాబట్టి, తల్లిదండ్రులు భార్య ఉన్నాయి కాబట్టి కొంచెం అకౌంటబుల్, నా లైఫ్ నాది కాదు కాబట్టి కొంచెం ఆచితూచి కేర్ఫుల్గా ఉంటాను. సో బిగ్ బాస్ హరీష్ అది కూడా ఓపెన్ పెట్టమంటారా అంటే వద్దని చెప్పాను, అంటే నేను ఫేస్ చేస్తాను. ఈ లోపల అందరూ థ్యాంక్ యూ బ్రదర్ మీరు మా కోసం తీసుకొచ్చారు, కానీ తొలిచా మాతో ఒక మాట అన్నారు, మీ వల్ల మేము ఎఫెక్ట్ అవుతామేమో మీరు అలా చేయడం వల్ల అన్నప్పుడు నేను
బ్యాక్ ఫుట్ వేసి సరే ఓకే అన్నారు, ఫుడ్ లోపల పెట్టేశారు. తర్వాత కొంచెంసేపు ఆపారు, దాని తర్వాత బ్లైండ్స్ వేస్తారు. వీవర్ బ్లైండ్ ఫోల్డెడ్, అంటే బ్లైండ్ ఫోల్డెడ్ మేమేం చూడలేము. తర్వాత బయట 2 పెట్టారు, మాకేమో లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకి నార్మల్ ఫుడ్ పెట్టారు. మీరు నమ్ముతారు లేదో, వాళ్ళు నా ముందు ఇలా కూర్చున్నారు అవుట్ హౌస్ ముందు. ఇలా చూడటం, ఫేస్ చేయడం కూడా నాకు ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి ఫేస్ చేయడం ఇష్టం లేక లెగిసి అటెళ్ళి కూర్చున్నా. అంటే నా బ్యాక్ నాకు డయాగ్నల్గా వాళ్ళు ఉంటారు, కూర్చుని మేము ఫుడ్ తింటున్నాం. నిజంగా నేను ఆ లావిష్ లగ్జరీ ఫుడ్ ఎక్కువ తిన్ను, ఆ బ్రౌనీస్ ఇవన్నీ. నాకు ఆ ఫుడ్ ఏదైతే ఫుడ్ కదా, పరబ్రహ్మ స్వరూపం కదా మన ఆహారం, సో అవుతుంది తింటున్నారులే అనుకున్నా. ఈ లోపల వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు, ప్రియా వీళ్ళు కౌంటర్స్ చేసుకుంటున్నారు, మనోడు కూడా ఇమాన్యుల్ వేస్తున్నారు. ఇమాన్యుల్ మంచి టైమింగ్ హ్యూమర్ అంతా ఉంది, మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఇమాన్యుల్ ఫ్లవర్ ఏదో అడగటం, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, రెడ్ ఫ్లవర్ అని అంటే ఇస్తాం అంటాం. నేను అది ట్రాన్స్లేట్ చేశా, మీకు రెడ్ ఫ్లవర్ ఇస్తారంటున్నారు లేకపోతే ఇలాంటి వర్డ్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, రిజిస్టర్ అవ్వలేదు, ఎందుకంటే ఐ డోంట్ మీన్ ఇట్. ఫ్లోలో నడుస్తుంది కాబట్టి. అంటే నేను తర్వాత వచ్చినాక చూడాలి అసలు ఏం మాట్లాడాను. నాగార్జున సార్ చూపించినప్పుడు ఐ వాజ్ షాక్, నా నోటెంబర్ వచ్చింది అది, నా ఉద్దేశం ఇంటెంట్ అది కాదు. తర్వాత నేను చాలా రికలెక్ట్ చేసుకున్నా, అందుకే అయినా అట్లీస్ట్ నా నోటెంబర్ వచ్చింది కానీ క్విట్ అన్నా. అప్పుడు ఏ కాంటెక్స్ట్ వచ్చిందో నాకు తెలియదు, ఆ స్పాంటేనిటీలో మరి రికలెక్ట్ చేసుకోలేం కదా, ఆల్రెడీ దాని ముందు నా ఒకదానికి ఒకటి పడతలే. సరే అని చెప్పి నేను వెంటనే ఆయన గుండంకులు అనగానే అప్పుడు రిజిస్టర్ అయింది. నేను సీరియస్ అయ్యాను, స్టే బ్యాక్ అన్నా. తర్వాత మాట జరిగింది, ఆయన సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు క్లీనింగ్ ఎంత ఏం పడుతుంది అన్నప్పుడు తను ఒక మాట నాకు చూసి చెప్పండి టైం క్లీనింగ్ అన్నప్పుడు, బ్రదర్ ఇందాక మీరు చూసి మాట్లాడాల్సిన ఆలోచించాను. కానీ ఆయన సారీ మీన్ చేసినట్టు లేరు, దాన్ని నాతో ఆర్గ్యూ చేశారు. మీరు మొత్తం మరి లైవ్లో వచ్చింది 24/7 చూస్తే ఆర్గ్యూ చేసింది. అక్కడ ఇమాన్యుయల్ షేడ్ నేను చూశాను. నిజంగా గుడ్ ఉండటం వేరు, అంటే మంచి వాళ్ళగా ఉండటం మనిషి వేరు, మంచి వాళ్ళగా పోర్ట్రేట్ చేయడం వేరు. మంచి వాళ్ళగా పోర్ట్రేట్ చేస్తే సొసైటీలో చాలా కుప్పలు తప్పులు ఉన్నారు, వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్, నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఇప్పుడు మీరు నా గురించి ఏదని అనుకోండి, నేను మంచిగా చేయడం అనుకోండి, మొహం మీద ముక్కు సూటిగా మాట్లాడతాను, అవునా కదా? నేనేమి బటర్ పోయిట్లా ఫిల్టర్ చేయట్లా భజన కొట్టట్లా, అవునా కదా? సింపుల్ అయిపోయింది. సో కాబట్టి అది అక్కడ జరిగింది. అది మీరు హ్యూమర్ అన్నారు కదా, దాని తర్వాత నాకు అనిపించింది, నేను నవ్వుతూ ఒక స్కిట్ చేశాను కాబట్టి లీనినెస్ తీసుకున్న నా మాట అన్నారు, ఇక్కడ నుంచి అలా వద్దు, ఇక్కడ ఇది పనికిరాదు, నవ్వులు పాలు అవటం ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ నా షెల్లోకి వెళ్ళి నాలో ఉన్న తాండవాడే తత్వం, శివుడు 3వ కన్ను తెరిచే తత్వమే చూశారు తప్ప బోలా శంకర్ని చూడలేకపోయారు, అంతే. హ్యూమర్ చూడలేకపోయారు, హ్యామరే వాడారు. మళ్ళీ ఇంకోసారి జోక్ నడితే గుండె అంకుల్ తర్వాత ఇంకోటి ఏదో అంకుల్ అంటారు, నేను అనుకూల్ అయిపోతా, వెంటనే UNCOL అయిపోతా. ఎందుకు అవసరం? నాకు ఒక బౌండరీ సెట్ చేసుకుని సరిపోతుంది కదా, బౌండరీ సెట్ చేసుకున్నాను.